కుప్పం నియోజకవర్గంలో చోటు చేసుకున్న దారుణ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. ఎందుకంటే సాక్షాత్ అది నారా చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. కుప్పంలోనే ఇలాంటి అమానుష ఘటన జరగడం మీద ప్రతి ఒక్కరూ తీవ్ర ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మన హోంమంత్రి అనితా మేడం గారు పాపం ఆమెకు కుప్పానికి వెళ్ళి ఆ మహిళను పరామర్శించే తీరిక, టైము, ఓపిక ఏమీ లేనట్టుగా ఉంది. అదేవిధంగా ఇంకా మన ఏపీలో మహిళా చైర్పర్సన్ కూడా ఉందనుకుంటా. మరి వాళ్ళకంతా కూడా పరామర్శించే తీరిక, టైము లేదా? రాష్ట్రంలో మహిళలకు రక్షణ కొరవడింది అనేదానికి నిదర్శనం ఇలాంటివి బోల్డెన్ని. ఇది ఎస్పెషల్ చెప్పుకోవాలంటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గంలోనే జరిగినటువంటి దుస్థితి ఇది. కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో తిమ్మరామప్ప అనే వ్యక్తి మునికన్నప్ప, ఈయన తెలుగుదేశం పార్టీ నాయకుడు. ఈయన వద్ద 80,000 రూపాయలు అప్పు తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతోనే అతని భార్యను చెట్టుకు కట్టేసి వేధించడం జరిగింది. ఎంత దారుణం అసలు! ఏ జనరేషన్లో ఉన్నాం ఇంకా మనం? అప్పు చెల్లించలేదనే నెపంతో అందరూ చూస్తుండగానే ఆ మహిళను చెట్టుకు కట్టేసి చిత్రహింసలకు గురి చేశారు. వాళ్ళ పిల్లల పాపం ఏడుస్తున్నా కానీ కనికరించలే. ఎంత దారుణం అండి! కర్రతో దాడి చేయడమే కాకుండా మహిళ ముఖం మీద ఉమ్మి అసభ్యకరంగా ప్రవర్తించడం జరిగింది. రోజా గారు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇదేనా మహిళలకు తెలుగుదేశం పార్టీ ఇచ్చే గౌరవం? ఇంకా మన హోంమంత్రి అనితా మేడం గారి గురించి చెప్పాలంటే చాలా తక్కువ చెప్పుకుంటే చాలనుకుంటా. హోంమంత్రిగా ఒక మహిళ ఉండి కూడా ప్రయోజనం లేకుండా పోయింది. కుప్పం బాధిత మహిళను పరామర్శించే సమయం హోంమంత్రి అనితా మేడం గారికి లేదా అనేసి ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నిస్తున్నారు. ఆ బాధితురాలితో హోంమంత్రి అనితా మేడం గారు ఎక్కడో కూర్చొని వీడియో కాల్లో మాట్లాడడం హోంమంత్రి అహంకారానికి నిదర్శనం అని చెప్పేసి కూడా చెప్పుకోవాలి. ఎంత దారుణం అసలు! అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఆపేసి వీడియో కాల్లో మాట్లాడడం ఏంటి? దీన్నే అంటారు అహంకారం అని చెప్పేసి. చిత్తూరులో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు అహంకారం అని చెప్పేసి. ఈ ఘటన మీద రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కూడా వ్యక్తమవుతున్నాయి. తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు ఏకంగా హ్యూమన్ రైట్స్ కూడా కంప్లైంట్ చేశాడు. ఎంత దారుణం చూడండి. ఈవెన్ ఆ హోంమంత్రి అనితా మేడం గారు స్పందించిన తీరు మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఫైర్ అవుతున్నారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఎందుకంటే అధికారం చేపట్టి సంవత్సరం అయిపోయింది. సంవత్సర కాలంలో మన హోంమంత్రి అనితా మేడం గారు చెప్పుకోదగ్గ ఒక్క విషయం కూడా చేయలే. ఏం చేయలే అసలు. హోంమంత్రి అసలు చీఫ్ మినిస్టర్ తర్వాత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ తర్వాత హోమ్ మినిస్టర్ అంటే అసలు ఆ పదవి అంటే ఇంకా నా సామాన్యంగా ఎన్ని పవర్స్ ఉంటాయి చేతిలో. ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక పని కూడా చేయలే ఆమె. ఎవరో తెలుగుదేశం పార్టీ కార్యకర్త, పేరుద్దులే, మీకు పైన వేస్తా చూసుకోండి. తెలుగుదేశం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత రావడానికి ఒక కారణం హోంమంత్రి అనితా గారు. కనీసం 90 సీట్లలో వ్యతిరేకత కూడా వస్తుంది. 188 అత్యాచారాలు జరిగాయి ఒక సంవత్సర కాలంలో. కనీసం ఇప్పటి వరకు ఒక స్పందన లేదు. ఆ 188 అత్యాచారాలు ఛేదించారా, వాళ్ళని అరెస్ట్ చేశారా, ఏమన్నా ఉందా అంటే పెద్ద గుడుసున్నా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచి ఆ అత్యాచారాలకు సంబంధించి వాళ్ళు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించి అలాంటివి ఏమైనా చేశారంటే పెద్ద గుడుసున్నా. చంద్రబాబు నాయుడు గారు తెలివైన నాయకుడు అయితే ఈ అనితా మేడం గారిని హోంమంత్రిగా తీసేస్తాడు, లేదనుకుంటే మీ ఇష్టం అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్త పాపం ఆవేదనతో ట్వీట్ చేశాడు. పాపం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే హోంమంత్రి గారి పనితీరు మీద విమర్శలు చేస్తున్నారు. ఒక సంవత్సర కాలం అయింది అధికారంలోకి వచ్చి, అప్పుడే ఇలా ఉంది అంటే హోంమంత్రి గారి పనితీరు ఎలా ఉందో మీరందరూ కూడా అర్థం చేసుకోవచ్చు.